నీట్‌కి సంబంధించినటువంటి విషయంలో ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యాచరణ తీసుకున్నట్టున్నారు. దాదాపుగా 3, 4 ప్రోగ్రామ్స్ కూడా చేసినట్టున్నారు. ఎంపీల ఈ కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి, అలాగే రాజ్‌భవన్ ముట్టడికి సంబంధించి ఇట్లా అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా మీ యొక్క ర్యాలీ కొనసాగింది. ఇట్లా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నారు? నీట్ విషయంలో కేంద్రం తగ్గడానికి ఎలాంటి ప్రతిపాదన మేము ముందుపెట్టాం? నీట్ కేవలం 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమస్య కాదు. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ తో పాటు అనేక ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తారు. ఈ రోజు ఆ సంస్థ ఇంటిగ్రిటీ పైన, శాంటిటీ పైన నమ్మకాన్ని ప్రజలు, విద్యార్థులు కోల్పోయే ఒక స్టేజ్కి వచ్చేసింది. అంటే ఎన్టీఎల్ని అవకతవకలు జరుగుతాయి, రేపొద్దున యూపీఎస్సీలో జరగవా, ఇంకా ఇతర సంస్థల్లో జరుగుతాయి ఒక క్వశ్చన్ మార్క్ బిల్డ్ అయింది. కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ని ఏదైతే నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినప్పుడు పేపర్ లీకేజ్ సాటర్డే రోజు బయటికి వస్తే, సండే రోజు ఇష్యూ మీడియాలో వస్తే, మండే ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పి ఉంటే, ట్యూస్డే రోజు ఏది తెలియక ముందే ఇదే బీజేపీ పార్టీ కార్యకర్తలు పోయి టీజీపీఎస్సీని మొత్తం ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి మొత్తం టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి, అన్ని ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పరెన్సీ దెబ్బతిన్నదని చెప్పి స్పీచ్లలో మాట్లాడారు. మరి ఆ రోజు తెలంగాణలో మీరు ఏదైతే సేమ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, ఈ రోజు ఎందుకు మీరు ఎన్టీఏ సంస్థ విషయంలో మీరు ఆ స్టాండ్ తీసుకుంటలేరని బీజేపీ పార్టీ వాళ్ళకి మొదటి ప్రశ్న. ఒక సంస్థ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి సీట్ అలకేట్ చేయలేము, లేదా ఉద్యోగం ఇవ్వలేము. కాకపోతే నిర్వహించే ఎగ్జామ్ అనేది 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి నిర్వహించాల్సిన బాధ్యత ఆ సంస్థ పైన ఉంటుంది. ఆ సంస్థ నిర్వహించలేనప్పుడు ఆ సంస్థని రద్దు చేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అది చేయకుండా మీ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అయిందని చెప్పని ఉద్దేశపూర్వకంగా ఏదైతే May 4th రోజు ఏదైతే నీట్ పరీక్షకి ముందు రోజే పేపర్ లీకేజ్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా May 5th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. May 6th రోజు అనేక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయినాయి. అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు స్పందించలేదు. ఎందుకు? ఎలక్షన్స్ లో ఏదైనా ఇంపాక్ట్ పడితే బీజేపీ పార్టీకి లాస్ట్ 2 phases లో ఏదైతే సీట్లు తక్కువ వస్తాయని చెప్పి దీన్ని మిస్లీడ్ చేసి, డైవర్ట్ చేసి కప్పబుచ్చే ప్రయత్నం చేసి, ఇది వాస్తవమా కాదా? అండ్ ఏదైతే రిజల్ట్స్ June 14వ తారీఖున ఎక్కడన్నా రావాల్సిన రిజల్ట్స్ ఒక వారం ఆలస్యం అయితే కానీ 10 రోజుల ముందు June 4వ తారీఖున పార్లమెంట్ రిజల్ట్స్ రోజు ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే దాంట్లో ఇది కనబడకుండా పోతుందని ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేయడానికి June 4th రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినాక అనేక కథనాలు బయటకు వచ్చినాయి. బీహార్ కానీ ఏదైతే సంబంధించి బీజేపీ పాలిట రాష్ట్రాలు, బీహార్ కానీ, గుజరాత్ కానీ, దానితో పాటు హర్యానాలో కానీ బీజేపీ పాలిట రాష్ట్రాలు కానీ, వాళ్ళ మిత్రపక్షం, వాళ్ళ అలయన్స్ ఉన్న రాష్ట్రాల్లో ఇది లీకేజ్ అయింది, లీకేజ్ అయిన వ్యక్తులు ఒప్పుకున్నారు, కొన్నమని చెప్పి చెప్పారు. ప్రూవ్ అయినప్పుడు దాంతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, నీటి నేరస్తులని కఠినంగా శిక్షిస్తామని. లీకేజ్ అయినప్పుడు నేరస్తులు ఎడికెళ్ళి వస్తారు. లీకేజ్ అయితేనే కదా నేరస్తులు వచ్చేది. అండ్ చట్టాన్ని తీసుకొని వచ్చిన నేరస్తులను శిక్షించేది కన్నారు. సో లీకేజ్ అయిందని చెప్పి నిర్ధారణ అయినప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు మేము ఆగుతామని చెప్పి విద్యార్థులని, తల్లిదండ్రులు అందరినీ సందిగ్ధంలో పెట్టే బదులు ఇమీడియట్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేస్తే, కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది జరగదు అనేది మా డిమాండ్. అది చేయకపోతే ఏదైతే సంబంధించి ఏకదాటిపైకి అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఐక్య కార్యాచరణ అంటే ఏకదాటిపైకి వచ్చి ఒక ప్రణాళిక రూపొందించి ఏదైతే గత 15 రోజులుగా మేము పోరాటం చేస్తున్నామో, ఇది కేవలం 24 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకు సంబంధించింది కాదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ సిస్టమ్ పైన రేపొద్దున ప్రక్షాళన జరగాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రావాలని చెప్పి అందరూ అభిప్రాయాలు వేరే ఉన్న ఈ ఇష్యూ పైన అందరం ఏకదాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటం చేస్తున్నాము. దీంట్లో భాగంగానే 4వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ కూడా పిలుపునిచ్చినాము. దాంట్లో తెలంగాణలో అన్ని విద్యార్థి యోజన సంఘాలు కూడా ఈరోజు టీజేఎస్ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. 4వ తారీఖు బంద్ విజయవంతం చేస్తాము. దాంతో పాటు 6వ తారీఖున కార్యక్రమం తీసుకుంటాము. 8వ తారీఖున ఏదైతే మా బాధ ఆవేదన సుప్రీంకోర్టు న్యాయవాదులకి తెలిసే విధంగా, అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు తెలిసే విధంగా, అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థకి తెలిసే విధంగా కూడా శాంతియుతంగా మన నిరసనను కూడా తెలియజేస్తాం. కౌన్సిలింగ్ ఏమన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేయబోతా ఉన్నారా? ఎక్కడ కూడా మేము కొట్లాడేది విద్యార్థుల కోసం. ఎక్కడ కూడా శాంతియుతంగా కాకుండా విద్యార్థులకు ఇబ్బంది కలిగించే వాతావరణం మేము సృష్టించాం. ఇది మేము పొలిటికల్ మోటివ్ తోటి చేస్తలేము. ఇది ఎందుకనంటే ఆ సంస్థ పైన పడ్డ ఒక మార్గని, ఒక చిత్తశుద్ధి ఆ సంస్థకి లేనప్పుడు దాన్ని తీసేయాలని చెప్పి మేము ఒక దూరదృష్టితో ఆలోచించి పోరాటం చేస్తాం. ఇది చిన్న పోరాటం కాదు. ఇలా ఎన్టీఏల్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? సో అది జరగక ముందే మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే గతంలో తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లీకేజ్ అయింది. అప్పుడు ఇట్లనే అనుకున్నాం ఏమైతుందని, టీఎస్పీఎస్సీ లో కాలేదు. తర్వాత సేమ్ ఇదే అక్కడ రిపీట్ అవుతుందని ఒక భయంతో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాము. బీజేపీ పార్టీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా స్టూడెంట్స్ పక్షాన ఆలోచించి పొలిటికల్ మోటివ్ తోటి కాకుండా, కాంగ్రెస్ పార్టీలు ఏమనెత్తిందో ఇంకోరు ఏమనెత్తారో చేస్తే మేము తగ్గుతామని కాకుండా, ఇష్యూ సివియారిటీని అర్థం చేసుకొని ఈ ఇష్యూ పైన ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు వైద్య వృత్తిలోకి రాబోయే డాక్టర్లు, సైన్స్ స్టూడెంట్స్, వీళ్ళు ఇసొంటి సిస్టంలో రేపు పొద్దున ఏదైనా జరిగితే, కరోనా సొంటి ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు
సరైన వైద్యులు ఏదైతే డాక్టర్స్ లేకపోతే దాని తర్వాత జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తుంది. ఎస్, జూలై 15వ తారీఖు కలుద్దామనే. 100%. ఓకే, థ్యాంక్ యూ. ఇది పల్మూరు వెంకట్ చెప్తున్న మాటలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.